అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మతిమరుపుతో మరోసారి పప్పులో కాలేశారు. నాటో సమ్మిట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని వ్లాదిమిర్ పుతిన్ అంటూ పరిచయం చేశాడు. వాషింగ్టన్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న బైడెన్ దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, ధైర్యవంతుడు అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను మీకు పరిచయం చేస్తున్నారని నోరు జారారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన తప్పును వెంటనే తెలుసుకున్న బైడెన్ ఆ వ్యాఖ్యలను సవరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పాత్రికేయులతో మాట్లాడుతూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనాల్సింది పోయి ఉపాధ్యక్షుడు ట్రంప్ అనేశారు. మీరు ఒకవేళ అధ్యక్ష ఎన్నిక నుంచి విరమించుకుంటే ట్రంప్ను కమలా హారిస్ ఓడించగలరా అని బైడెన్ను విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ ట్రంప్నకు అధ్యక్షునిగా పనిచేసే సత్తా లేకపోయి ఉంటే అసలు ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసేవాళ్నే కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మరోసారి సిద్ధమవుతోన్న బైడెన్ కు సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డెమోక్రాట్లలో అసమ్మతి సెగలు కక్కుతోంది. రోజు రోజుకు పార్టీలో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారు పెరుగుతున్నారు. ఇటీవలి హాలీవుడ్ నటుడు, పార్టీ మద్దతుదారుడైన జార్జి క్లూనీ బైడెన్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవడం మంచిదని, లేకుంటే డొనాల్డ్ ట్రంప్ గెలుపును ఆపడం కష్టమని వ్యాఖ్యానించారు. మొత్తం 14 మంది డెమోక్రాటిక్ రిప్రజెంటేటివ్ సైతం బైడెన్ తొలగాలని డిమాండ్ చేశారు. ఇటీవల వెలువడిన ఓ సర్వేలోనూ సగం మంది డెమోక్రాట్లు, 3/2 మంది అమెరికన్లు బైడెన్ తప్పుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను 46% మంది అమెరికన్ ప్రజలు మద్దతు పలికారు. మరోవైపు ట్రంప్ను ఢీకొట్టే సత్తా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కే ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బైడెన్ పోటీ నుంచి వైతొలిగి కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బైడెన్ మాత్రం అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని నడిపించే అర్హతను హారిస్ కలిగి ఉన్నారని అన్నారు. మొదటి నుండి ఆమె అధ్యక్షురాలిగా అర్హత కలిగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని, అందుకే నేను ఆమెను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఏదైనా సమస్యను పరిష్కరించగల అద్భుతమైన సామర్థ్యం ఉందని చెప్పారు. 59 ఏళ్ల హారిస్ 2020లో అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు.